హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ ప్రేమ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాతో షేర్ చేసుకోండి. ఈరోజు మనం చిన్నపిల్లల కోసం విక్స్ ఎలా తయారు చేయాలనో ఇంట్లోనే చూద్దామండి. ముందుగా అయితే మీరు చూస్తున్నది పెద్దల కోసం తయారు చేసిన విక్స్ అండి. ఇది మేము మా కోసమని పెద్దవారి కోసం అని చెప్పి తయారు చేశాను. ఇందులో నేను పచ్చకర్పూరం అనేది ఎక్కువగా వేసానండి. అందుకోసమని ఇది కొంచెం ఎక్కువ గట్టిగా ఉంది. అలాగే చూసేదానికి కూడా కొంచెం ఆ టైప్లోనే ఉంది. మనం చిన్నపిల్లలకి తయారు చేసుకోవాలనుకుంటే కనుక చాలా తక్కువ అమౌంట్లోనే వేసుకోవాలండి పచ్చకర్పూరం, లేదంటే ఘాట్ ఉంటుంది, అలాగే మంట కూడా ఉంటుంది. చూడండి, ఇది పెద్దవారి కోసం తయారు చేసిన విక్స్ అండి. దీని తయారీ విధానం అయితే నేను పెట్టలేదండి, కేవలం చిన్నపిల్లల కోసం తయారు చేసిన విక్స్ మాత్రమే ఇందులో నేను పోస్ట్ చేస్తున్నాను వీడియో. ముందుగా అయితే మనం చిన్నపిల్లలకు నేను ఇక్కడ 2 స్పూన్లు మాత్రమే తీసుకుంటున్నానండి, నెయ్యి తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఇంట్లో నెయ్యి కానీ లేదా బయట నెయ్యి కానీ ఏదైనా సరే నెయ్యి తీసుకోండి. ఇక్కడ నేను చాలా తక్కువగా పచ్చకర్పూరం తీసుకుంటున్నానండి. మీరు పెద్దవారి కోసం అయితే కనుక నేను ఇక్కడ 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నాను కదా, పెద్దవారి కోసం మీరు చేయాలనుకుంటే కనుక 1 స్పూను పచ్చకర్పూరం తీసుకొని వేసుకోండి. పెద్దవారి కోసం బాగా సెట్ అయిపోతుంది. అలాగే చిన్నపిల్లలకు రాసే ముందు ఒక్కసారి మీరు రాసుకొని మీకు మంటగా లేదు అనుకుంటే కనుక పిల్లలకు రాయండి. ఎందుకంటే మనం ఒకవేళ పొరపాటున ఎక్కువగా వేయడం వల్ల చిన్నపిల్లలకు మండుతుంది కదా, అంటే కొంచెం మంటగా తీస్తుంది. ఆ ఒక్క దాంట్లో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ తయారీ విధానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. మనం ఇక్కడ నేను మూత ఎందుకు పెట్టానంటే, హై ఫ్లేమ్లో పెట్టి మనం పచ్చకర్పూరం వేసినామంటే కనుక వెంటనే అది అగ్గిలాగా మంట ఎగిరెగిరి పడుతుందండి, చాలా డేంజర్. మీరు నెయ్యి కాగిన వెంటనే పచ్చకర్పూరం వేసేసి వెంటనే సిమ్లో పెట్టేసి ఒక మూత పెట్టేసినారంటే ఆ స్మెల్ కూడా బయటికి పోకుండా ఉంటుంది. అలాగే పచ్చకర్పూరం అనేది ఎగిరెగిరి పడదండి. లేదా మూత పెట్టలేదంటే కనుక పచ్చకర్పూరం మంట రూపంలో ఎగిరెగిరి పడుతుందండి, చాలా ప్రమాదం. కాబట్టి ఈ ఒక్క చోట కూడా మీరు గమనించాలి. అలాగే ఈ ప్రాసెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ చూడండి, స్మెల్ అంతా ఆ విధంగా వస్తుంది, పొగంతా పోతుంది. అలా పోకుండా మనం మూత పెట్టేయాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా ఆయిల్గా వస్తుందండి చిన్నపిల్లల కోసం. తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. మనం చిన్నపిల్లల కోసం తక్కువగా వేస్తాం కాబట్టి పచ్చకర్పూరం ఈ విధంగా ఉంటుంది. మీరు చిన్నపిల్లలకి అప్పటికప్పుడు చేసుకోవాలంటే కానీ 1 స్పూన్ నెయ్యి అలాగే కొంచెంగా పచ్చకర్పూరం అప్పటికప్పుడు కూడా వాడుకోవచ్చండి. లేదు ఒక నెలకు కావాలి అనుకుంటే కనుక దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు వేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తక్కువగా మాత్రం వేసుకోవాలండి. ఘాటు ఎక్కువగా ఉంటుంది పచ్చకర్పూరం అనేది. అలాగే వెంటనే మంట కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు ఇది ఒకటి గమనించాలి. ఇక్కడ నేను పెద్దవాళ్ళ కోసం తయారు చేసిన వీడియో అయితే పెట్టలేదండి, చిన్నపిల్లల కోసం మాత్రమే చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.